అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సీతయ్య అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేసేవాడు. ఆయన ఒంటరివాడు. ఓసారి గాజులు అమ్ముతూ అమ్ముతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. దీంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది. సీతయ్యది అసలే ఊరి చివరి ఇల్లు. జనసంచారం తక్కువగా ఉండేది. చీకటి పడ్డా ఇంట్లో దీపం వెలుగు కనిపించకపోవడంతో ఓ దొంగ సీతయ్య ఇంట్లో దూరి నగలు, డబ్బు దొంగలించుకుపోయాడు. కాసేపటి తర్వాత మరో దొంగ సీతయ్య ఇంట్లోకి వెళ్ళాడు. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఇంతలోనే సీతయ్య వచ్చాడు. తలుపు తీసి ఉండడంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూశాడు. దొంగను గమనించి తలుపులు వేసి బయట నుంచి గడియ పెట్టాడు. కాస్త దూరంలో ఉన్న మిగతా వాళ్లను తీసుకొచ్చి దొంగని పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసి రాజభటులకి అప్పగించారు. తన ఇంట్లో నగలు, డబ్బు కనిపించడం లేదని వారికి చెప్పాడు. సైనికులు ఎంత అడిగినా దొంగ అతనికి ఏమీ తెలియదని చెప్పాడు. దీంతో అతన్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. సరిగ్గా అప్పుడే సీతయ్య ఇంట్లో నగలు, డబ్బు దొంగలించిన మొదటి దొంగను రాజభట్లు పట్టుకొచ్చారు. విచారణకు తీసుకువచ్చారు. సీతయ్య ఆ నగల్ని గమనించి అవి తనవే అని గుర్తించాడు. అతడు చెప్పిన వివరాల్ని దొరికిన సొత్తు సరిపోలడంతో న్యాయాధికారి వాటిని సీతయ్యకు ఇప్పించాడు. దీంతో రెండో దొంగ, అయ్యా, దొంగ ఎవరో తెలిసింది కదా, నాకే పాపం తెలియదని రుజువైంది కదా, ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి అని న్యాయాధికారిని వేడుకున్నాడు. నువ్వు ఏ వస్తువు దొంగలించలేదు, నిజమే, కానీ దొంగలించాలి అనే ఉద్దేశంతో సీతయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అని అన్నాడు న్యాయాధికారి. ఇద్దరిని జైలుకు తరలించమని భటులకి ఆజ్ఞాపించాడు. దీంతో దొంగలించడమే కాదు, దొంగలించాలనే ఆలోచన కూడా తప్పే అని తెలుసుకున్నాడు.